ఆటో డ్రైవర్లకు ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ జగదీష్, సిఐ వెంకట్రావు. పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు నిబంధనలు పాటించాలని, ఎవరైనా రూల్స్ అతిక్రమించి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని, కాకి డ్రెస్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు, ప్రమాద బీమా పొంది ఉండాలన్నారు. డ్రైవర్లు అప్రమత్తతో లేకపోతే మన జీవితాలే కాకుండా ప్రయాణికుల జీవితాలు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు అని అన్నారు. ప్రతి ఒక్క వాహనానికి ఆర్సీ బుక్, పొల్యూషన్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. రూల్స్ ఎవరైనా అతిక్రమించి ప్రవర్తించినా, ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని అన్నారు. ప్రయాణికులను ఎక్కించే సమయంలో, దించే సమయంలో రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దన్నారు. ఆటోలో ప్రయాణించే వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జగదీష్, సిఐ వెంకట్రావు, పట్టణ ఎస్ఐ నాగరాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్గా బైక్స్ ఎవరైతే ఉన్నారో, మీరు హెల్మెట్స్ ఎవరైతే పెట్టుకోవట్లేదో వాళ్ళందరి మీద అవేర్నెస్ అయితే ఈ మంత్ మొత్తం కూడా మేము చేస్తున్నాము. మీకు హెల్మెట్ లేకపోతే ఎంత టైం పడుతుంది చెప్తా. హెల్మెట్ లేకపోతే ఎంత పడుతుందో మీకు ఐడియా ఉందా? ఎవరికైనా ఫైన్ అయినా ఒకరు చెప్పండి. హెల్మెట్ లేకపోతే ఎంత ఫైన్ పడుతుంది? మంత్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా మీకు ఫైన్లు పడతాయి. మా దగ్గర క్యాష్ కూడా కలెక్టింగ్ ఏముండదు. డైరెక్ట్ మీరు యూజలాన్స్ లోనే డైరెక్ట్ మీరు మీ సేవకి పే చేయడం కానీ, ఫోన్ పే ద్వారా కానీ పే చేయాల్సి వస్తుంది. అది ఫస్ట్ టైం అఫెన్స్ కి. మళ్ళీ రెండోసారి కూడా మీరు హెల్మెట్ లేకుండా తర్వాత దొరికారనుకోండి, మీ బైక్ కూడా తీసుకోవడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆటో వాళ్ళు ఈ మధ్య ఓవర్ రైడింగ్ కానీ ఎక్కువ మంది ప్యాసింజర్ ఎక్కించి వాళ్ళ ప్రాణాలను కూడా మీరు వాళ్ళ ప్రాణాలను ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్యాసింజర్స్ కి మెయిన్ గా ఆటో వాళ్ళు మీరు యూనిఫామ్ వేసుకుని ఉంటారు, మీకు అంత వచ్చింది. అట్లనే మీ లైసెన్స్, రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పర్టికులర్ గా అన్ని క్యారీ చేయాలి. అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటో వాళ్ళు మాత్రం దొరికారా చెప్తారా, చాలా సీరియస్ గా ఉంటుంది. మీరు ఆటో అనేది మీ పర్సనల్ వెహికల్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 40 ఎక్కించుకొని మీరు ఆటోలో తీసుకెళ్తున్నారంటే ఆ 40 రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. అంతేగాని మీరు పిచ్చి పిచ్చిగా